లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అధికార డీఎంకే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు వారి ఇళ్లపై కూటమి పార్టీలు తమ కార్యాలయాల్లో నలుపు రంగు జెండాలు ఎగురవేశారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నామక్కల్ జిల్లాలో పర్యటిస్తున్న స్టాలిన్ నలుపు రంగు చొక్కా ధరించి నల్ల జెండా ఎగరవేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పునర్విభజన బిల్లు ప్రతులను దహనం చేశారు. నాడు తమిళనాడులో రాజుకున్న హిందీ వ్యతిరేక సెగ ఢిల్లీలో నిప్పు రాజేసింది. ఆ విషయంలో ఢిల్లీ నాయకత్వం వెనకడుగు వేసిన తర్వాతే పరిస్థితి సద్దుమణిగింది. నేడు తమిళులను సొంత దేశంలోనే శరణార్థులను చేసే నల్ల చట్టం నకళ్లను దహనం చేసి మరో అగ్గిని రాజేశారు. ఇది ద్రావిడ దేశమంతా వ్యాపించి బీజేపీ గర్వాన్ని అణచివేసి చూపిస్తుంది అని స్టాలిన్ ఎక్స్లో పేర్కొన్నారు. చెన్నై త్యాగరాయ నగర్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంపత్ నలుపు రంగు జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. தமிழ்நாட்டின் பிரதிநிதித்துவத்தை குறைக்காது. ஒன்றிய அரசாங்கம் இன்று தாக்கல் செய்கின்ற அந்த மசோதாவை இப்பொழுது அந்த நகலை எரிக்கிறார். தமிழ்நாடு போராடும். தமிழ்நாடு